కొలంబోలో ఆత్మాహుతి దాడులు జరుగుతాయని ముందే తెలుసా? అయినా శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోలేదా? వరుస పేలుళ్లు వెనుక సిలోన్ ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమా? శ్రీలంకలో ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు. ఆత్మాహుతి దాడులతో నరమేధం సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 చోట్ల బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. 2 చోట్ల మానవ బాంబులు తమను తాము పేల్చుకుని భారీ విధ్వంసం సృష్టించారు. దశాబ్ద కాలం కనీ విని ఎరుగని ఉగ్ర విధ్వంసానికి శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. అయితే వందలాది మందిని బలి తీసుకున్న ఈ మారణ హోమం వెనుక అక్కడి ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోంది. ఏమాత్రం జాగ్రత్తగా వ్యవహరించినా వందలాది మంది ప్రాణాలు పోయేవి కావు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంకలో ఆత్మాహుతి దాడులకు సంబంధించి 10 రోజుల ముందుగానే ఆ దేశ అధికారులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. నేషనల్ తౌహీద్ జమాత్ ఎన్టీజే సంస్థ కొలంబోలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించింది. దీనిపై శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర ఏప్రిల్ 11న ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రముఖ చర్చిలు, కొలంబోలోని భారత హైకమిషనర్ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. అదే రోజు ఇంటెలిజెన్స్ అధికారులతో ఆయన సమావేశం కూడా జరిపారు. నేషనల్ తౌహీద్ జమాత్ అనేది శ్రీలంకలో రాడికల్ ముస్లిం సంస్థ. గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనతో ఎన్టీజే వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆత్మాహుతి దాడులతో భారీ విధ్వంసానికి తెగబడింది. అయితే శ్రీలంక పోలీస్ చీఫ్ చేసిన హెచ్చరికలను అక్కడి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అధికారులను అప్రమత్తం చేయాల్సింది పోయి ప్రార్థనా మందిరాల వద్ద కనీస భద్రతను సైతం పెంచలేదు. దాంతో జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక విశాఖ నుంచి శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లిన 46 మంది విశాఖ వాసులు క్షేమంగా ఉన్నారు. నిన్న ఉగ్రదాడి జరిగిన శాంక్రిల్లా సమీపంలోని దల్దరిలో వీళ్లు బస చేశారు. వీళ్లకి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి ట్రావెల్ ఏజెంట్ విజయ్ మోహన్ మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ గారు, విశాఖ వాసులంతా క్షేమమేనా? మీరు మాట్లాడారా వాళ్ళతో? మాట్లాడామండి. వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకుని మళ్ళా ఫ్యామిలీస్ కి వాళ్ళకి ఎవరికి ఉన్న టెన్షన్ కి మళ్ళీ ఫొటోస్ తీసి ఫ్యామిలీస్ మళ్ళీ అంతా తీసి ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసామండి. అంటే ఉగ్రదాడి జరిగినప్పుడు ఆ సమీపంలోనే ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే యాక్చువల్ గా వీళ్ళు అదే టైంకి సైట్ సింగ్ బయలుదేరారండి. బెంటోట అనే ఊరు అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటది. వీళ్ళందరూ బెంటోట బయలుదేరారు, వెళ్ళిపోయారు కూడా. సగం దారిలో ఉన్నప్పుడు ఈ న్యూస్ వచ్చిందండి. సో వాళ్ళు అక్కడ కొంచెం అంటే ఇప్పుడు షంగ్రీలాకి వాళ్ళ మాక్సిమం ఒక 400 to 500 మీటర్స్ అండి ఈ హోటల్. వీళ్ళు గల్దారి అనే హోటల్. బట్ వాళ్ళకి అక్కడ ఉండటం వల్ల మనకేం ప్రాబ్లం ఏం అవ్వలేదు. మళ్ళీ ఈవినింగ్ కి మెల్లిగా హోటల్ పట్టుకొచ్చారు, ఎందుకంటే ఎమర్జెన్సీ పెట్టారు వాళ్ళకి. సో విత్ పర్మిషన్స్ తీసుకుని హోటల్ పట్టుకొచ్చాం. ఆల్ సేఫ్ అండి, ఏ ప్రాబ్లం లేదు, అందరూ బాగానే ఉన్నారు. అంటే ఎంత 46 మంది వరకు ఉన్నారన్నట్టుగా తెలుస్తోంది, అంతేనా? ఇంకా ఎక్కువ ఎవరైనా ఉన్నారా? అంటే ఒక 32 మంది ఒక గ్రూప్ కింద ఉంటారండి. ఓకే. తదిమ వాళ్ళందరూ డిఫరెంట్ హోటల్స్ లో ఉన్నారు. సో ఎవరికి ఏమీ ప్రాబ్లం లేదండి. కొంతమంది ఒక 4 అయితే క్యాంటీన్ లో ఉన్నారు. సో ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేదు, అందరూ బాగానే సేఫ్ గా ఉన్నారు. అంటే ఇండియన్ ఎంబసీతో మీరు ఏమైనా మాట్లాడారా? అంటే వాళ్ళను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఎట్లా జరుగుతోంది? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫ్లైట్స్ అయితే
టూరిస్ట్ కి కంటిన్యూషన్ అవడానికి ఫ్లైట్స్ అయితే ఫ్లై అవుతాయండి, ప్రాబ్లం ఏం లేదన్నారు. బట్ హై కమిషన్ అయితే వీఆర్ ఇన్ టచ్ విత్ లోకల్ ట్రావెల్ ఏజెన్సీ, ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు, ఏమైనా ఫెసిలిటేషన్ కావాలా అనేది అయితే జరుగుతుంది. అనంతపూర్ నుంచి 4 ఇంజూర్ అయిన వాళ్ళ మట్టుకి ఐ థింక్ మన ఇండియన్ కాన్సులేట్ వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తుందండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా వెసులుబాటు కల్పించింది కదా, అంటే ఇక్కడ ఏదైతే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళే అయిన వాళ్ళందరినీ టూరిస్ట్ పట్టుకెళ్ళడానికి వాళ్ళు ఏర్పాట్లు అన్ని చేశారండి ఎయిర్ ఇండియా కూడా. అంటే మీ ఏజెంట్లు ఉన్నారా వాళ్ళతో పాటే? మన టూర్ మేనేజర్ ఉన్నాడండి గ్రూప్ తో పాటు. ఓకే, అంటే ఇప్పుడు అందరూ ఇక్కడ విశాఖ వాసులు అందరూ ఒకే ప్రదేశంలో ఉన్నారా ఇప్పుడు అక్కడ? ఇప్పుడు అందరూ ఒక దగ్గరే ఉన్నారండి. అంటే ఇప్పుడు ఏం చేసామంటే అందరిని బెంటోటాలో ఉంచుతాం సార్ ఇప్పుడు. అంటే ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు, ఏ డేట్ కి వెళ్ళారు అక్కడికి? వాళ్ళు వెళ్ళి 5 days అయిందండి ఇప్పటికి. వాళ్ళు ఏంటంటే ట్రిలోకబులై చూసి, క్యాండీ చూసి, న్యూరాలై చూసి కొలంబో వచ్చారండి వాళ్ళు. అంటే ఎప్పుడు రావాల్సింది వాళ్ళ చివరి తేదీ ఏంటి? వాళ్ళు యాక్చువల్ గా రేపు వచ్చేయాలి సార్ అందరూ. ఓకే, మరి ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంకా మనం కూడా చెకింగ్ అండి, రేపు ఫ్లైట్స్ ఉంటాయా ఉండవా అన్ని చెక్ చేసుకుంటున్నాము. చెక్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అనేది దెన్ వి విల్ లుక్ అట్ ఇట్ అండి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడారా? అంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు? అందరితో మాట్లాడాను, అందరూ క్షేమంగా, అందరూ వాళ్ళు కూడా అందరూ టచ్ లోనే ఉన్నారండి. ఒక 2-3 hours అయిన తర్వాత వీళ్ళు టోటల్ ఈ వాట్సాప్ లో అన్ని కట్ చేస్తారు. అవును, సోషల్ మీడియా అంతా కట్ చేశారు వాళ్ళు. అవును. బట్ అవర్ మన టూర్ మేనేజర్ కి అక్కడ ఉన్న లోకల్ నంబర్ వల్ల వాళ్ళు యాక్సెస్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు, అందరూ సేఫ్ గానే ఉన్నారండి. రైట్, థ్యాంక్ యూ విజయ్ మోహన్ గారు. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ మృతి తర్వాత లంకలో శాంతి నెలకొంది. ఇప్పుడు మళ్లీ ఉగ్రదాడితో లంక వాసులు ఉలిక్కి పడుతున్నారు. అక్కడ ఉన్న భారతీయులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాల్ని లంకకు తరచూ వెళ్లి వచ్చే వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఉగ్రదాడి తర్వాత లంకలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్న మీ సంబంధికులు ఏమంటున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి రామ్జీ మనకు వివరించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ రామ్జీ నమస్తే అండి. నమస్తే అండి. రామ్జీ గారు ఉన్నాడు అక్కడ, సేఫ్ గానే ఉన్నాడు, నథింగ్ టు బి వరీడ్. ఓకే, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ మృతి తర్వాత శాంతియుత వాతావరణం నెలకొంది అక్కడ అంతా అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇట్లాంటి దాడి జరగడం, 8 ప్రదేశాల్లో ఉగ్రదాడి జరగడం ఎట్లా అనిపిస్తోంది? భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు అయితే నెలకొన్నాయి అని ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితులు వినిపిస్తున్నాయి, ఏమంటారు? అంటే కర్ఫ్యూ ఉండటం మూలంగా ఎవరికి ఏం సంగతి తెలియదండి. వార్త టీవీ ఛానల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి కదా, సో అక్కడ లోకల్ ఉన్న ప్రజలు ఎవరికి ఏం తెలియదు. అంటే కామెంట్ చేయలేను. మునుపెన్నడు కూడా ఈ చర్చిల పైన, 5 స్టార్ హోటల్స్ పైన దాడులు ఎప్పుడు కూడా జరగలేదు. అంటే 1985 నుంచి కూడా ఎల్టీటీఈ ఉద్యమం ప్రభాకరన్ ఉన్నప్పుడు కూడా బౌద్ధ సన్యాసులపైన, అదేవిధంగా ప్రజలపైన, రాజకీయ నాయకులపైన, పార్లమెంట్లపైన ఇట్లాంటి వాటిపైన దాడులు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ 5 స్టార్ హోటల్స్, చర్చిల పైన దాడులు జరుగుతున్నాయి. ఏం చెప్తారు? మీడియా వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్పుడు ఎల్టీటీఈ లక్ష్యం వేరు, ఇప్పుడు వీళ్ళ లక్ష్యం వేరు. ఇది మతపరమైంది, అది రాజ్యాంగపరమైంది, అది గుర్తించాలి మీడియా. రైట్, మరి ఏం చెప్తున్నారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే భారతీయులే కాదండి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతారు. దానిలో మనం భాగస్వాములమే. ప్రత్యేకంగా మన గురించి వాళ్ళు ఏం గుర్తు చేయలే కదా. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ.